ఈ రోజే మీరు చూసుంటారు, మేము కేబినెట్లో ఫైనలైజ్ చేశాం గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర 10 బిలియన్ యుఎస్ అంటే 88,000 కోట్ల రూపాయలు రాబోయే 3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ నేను చూస్తే, నేను ఆ రోజు హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేశాను. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఈ పిల్లలను చూస్తే నాకు అనిపించింది, చిన్నప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ రాయడానికి మన పిల్లలు సిద్ధపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకా మనం ఊహించుకోవచ్చు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమానం లేదు, బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అయితే ఈ యొక్క భవిష్యత్తులో పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఉన్నత స్థాయిలో ఉండే మిగిలిన వాళ్ళందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమంలో శశిధర్ లీడ్ తీసుకుని వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఈ 3 ప్రాజెక్టులు బెస్ట్ ప్రాజెక్ట్స్. వన్ ఈజ్ వెరీ క్లియర్, ఎథనాల్ ప్లాంట్, రైతులకు విపరీతమైన ఆదాయాన్ని స్టెబిలైజ్ చేయడం, ఇంకో పక్కన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి, పరిరక్షించడానికి ఉపయోగించడం. నేను ఎన్నోసార్లు చూశాను కానీ ఏదైతే బుల్ అనే దానికి ఇంకా పరిష్కారం లేదు, ఇవి ఉండవు అనుకున్నాను. కానీ ఈరోజు కొత్త ఆలోచనకు నాంది పలికారు. ది పవర్ ఆఫ్ బుల్. తప్పకుండా మళ్ళీ దీని అవసరం ఉందని ఇన్నోవేటివ్ మోడల్లో తీసుకొచ్చాడు.